ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి ఏదైతే లిక్కర్ స్కామ్ దాదాపుగా ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మన తెలంగాణ విషయానికి వస్తే ఇక రైట్ దీనికి సంబంధించి తాజాగా ఫోన్లు మీడియాకు చూపించి లోనికి తీసుకెళ్లినటువంటి విచారణ సమయంలో కవిత మనం ఆ విజువల్స్ కూడా చూసాం. తను ఏ తప్పు చేయకపోయినా ఫోన్లు పగలగొట్టానని చెప్పేసి ధ్వంసం చేసినట్లు తన మీద ఆరోపణలు చేసినటువంటి కవిత చెప్పిన నేపథ్యంలో తాజాగా కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ రాశారు. తన ఫోన్లు పరిశీలించేటప్పుడు తన ఫోన్ ఓపెన్ చేసేటప్పుడు తన ప్రతినిధినైనా లేదనుకుంటే కవిత అయినా హాజరు కావాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ ప్రతినిధి శ్రీరామ్ సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి. రాజశేఖర్, ఇటీవల దేశవ్యాప్తంగా లిక్కర్ స్కామ్ సంబంధించి ఎమ్మెల్సీ కవిత ఎవరైతే ఉన్నారో దాదాపుగా గత ఈడీ 3 సార్లు దర్యాప్తులో పాల్గొనడం జరిగింది. అయితే గతంలో చూసుకున్నట్లయితే ఈ 3 సార్లు పర్యటనలో భాగంగా ముఖ్యంగా ఈడీ మొదటిసారి పర్యటన సంబంధించి ఈడీ పలుసార్లు ప్రశ్నించింది. అంటే గతంలో జరిగినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దాదాపుగా 30 మంది పైగా ఉన్నటువంటి అధికారులు ఈడీ దీనికి సంబంధించి ఈడీ అధికారులు దాదాపుగా దర్యాప్తు కోసం వీరిని పంపించడం జరిగింది. ఏదైతే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో గతంలో జరిగినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకమైనటువంటి ఆ ప్రభుత్వము అప్పట్లో తీసుకొచ్చినటువంటి లిక్కర్ స్కామ్ సంబంధించిన పథకాలను వీరు తప్పుదోవ పట్టించారని ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విషయంలో అక్కడ రిక్రూట్ అయినటువంటి గ్రూప్ 1 అధికారి అక్కడ జరిగినటువంటి వాటిని బహిర్గతం చేసే దిశగా అధికారి ముందడుగు వేయడంతో దాదాపుగా 30 మంది నిందితులను బహిర్గతం చేసింది. అంటే ఈ 30 మందిలో కూడా దాదాపుగా నిందితులు కొందరు అనుమానితుగా భావించింది. అయితే ఇందులో భాగంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ లో ఉండడం మనకి తెలిసిన విషయమే. అయితే గతంలో ఈడీ ముందు హాజరైనటువంటి కవిత పలుమార్లు ఈడీ రెండోసారి విచారణకు హాజరు కాలేదు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి విచారణలో కీలకంగా ఈడీ అధికారులు గతంలో జరిగినటువంటి మన దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు సంబంధించి దాదాపుగా 100 కోట్ల స్కామ్ జరిగిందంటూ ఈడీ పలుమార్లు దర్యాప్తులో పేర్కొనడం జరిగింది. అంటే దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు సంబంధించి 100 కోట్ల స్కామ్స్ సంబంధించి దీంట్లో కీలకంగా ఉన్నటువంటి ఈ పిల్లై కావచ్చు, ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కీలకంగా ఉన్నారు. అయితే బుచ్చిబాబు ఆడిటర్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారితో సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే కాల్ డేటా విషయంలో కావచ్చు, వారు మాట్లాడినటువంటి అంశాలు ఎలా ఉన్నాయో వాటిని అంటే వినాలి, అంటే విని వాటిని సూచించాలి అనే విధంగా అయితే ఆ డేటాను అంటే గతంలో జరిగినటువంటి వ్యాపారపరంగా ఉన్నటువంటి డేటాని కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పి ఈడీ రైట్ శ్రీరామ్, ఇక్కడ చూడాలి. ఇంకోటి ప్రధానంగా అంటే సోమా భరత్ అన్న వ్యక్తి కీలకంగా, ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయ నిపుణుడిగా ఉన్న అతను ఇప్పుడు చాలా కీలకంగా ఈ కేసుకు సంబంధించి అంత ఎదురుగా కవిత మాట్లాడడానికి ప్రధానమైనటువంటి కారణం, ప్రతిదానికి ప్రతిఘటిస్తూ సమాధానం చెప్పడానికి కారణమైనటువంటి సోమా భరత్ ఇక్కడ ఇదైతే ఫోన్లు ఓపెన్ చేసే సమయంలో అక్కడ తన ప్రతినిధిగా పంపించే అవకాశం ఉందని కూడా మనకు సమాచారం అవుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రాజశేఖర్, రెండోసారి ఈడీ దర్యాప్తు సంస్థ వారిని ఆదేశాలకు రావాలని ఆదేశించింది. అయితే రెండోసారి రాలేదు. అంటే గతంలో జరిగినటువంటి ఈడీ విచారణలో అక్కడ జరిగినటువంటి సంభాషణల్ని అతనికి ఉండేటటువంటి ఎమ్మెల్సీ కవితకి ఎవరైతే పర్సనల్ గా అడ్వైజర్స్ ఎవరైతే లాయర్స్ ఉన్నారో వారి ద్వారా సజెషన్స్ తీసుకోవడం జరిగింది. అయితే గతంలో ఈడీ అధికారులు కవితను ప్రశ్నించిన సందర్భంలో గతంలో వాడిన సెల్ ఫోన్ డేటా సంబంధించి ఆ ఫోన్స్ పోయాయి లేదా ఆ ఫోన్ లో ఉండే డేటాను ఎరేజ్ చేశామంటూ చెప్పిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈడీ అధికారులు గతంలో చేసినటువంటి ఆరోపణలే మీడియా ముందు వారు చెప్పినట్టు అంశాలే కీలకంగా చెప్పడం జరిగింది. అయితే ఈడీ అధికారుల ముందు కవిత మన ప్రవేశపెట్టినటువంటి మొబైల్ ఫోన్లను మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే దాదాపుగా ఫోన్లు ఈ లిక్కర్ వ్యవహారం దాదాపుగా 2 సంవత్సరాల క్రితంది. అయితే వాడినటువంటి ఫోన్లు ఈడీ అధికారులు సూచించినటువంటి ఫోన్లు కాకుండా మన రీసెంట్ గా వాడినట్టు ఫోన్లుగా మనకు తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి అధికారులు అడిగినటువంటి వాటికి పూర్తి ఆధారాలు లేకపోవడంతో ఈ తనకు పర్సనల్ సెక్రటరీగా భరత్ ఉన్నారు, ఆ భరత్ తో దీనికి సంబంధించినటువంటి పంపడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు 3వసారి ఖచ్చితంగా అంటే సుప్రీంకోర్టులో ఒక మహిళను సాయంత్రం వేళ విచారించకూడదు, అయితే సాయంత్రం 6 తర్వాత విచారించకూడదు అనే అంశాలను పరిగణలో పెట్టుకొని సుప్రీంకోర్టుని అప్పీల్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా మొన్న జరిగినటువంటి
ఆ 24th నాడు సుప్రీంకోర్టు ఇటువంటి కీలక ఈడీ అనేది దేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థలు, వీటిలో సుప్రీంకోర్టు జోక్యం ఉండరాదని చెప్పేసి దాన్ని కొట్టివేయడం జరిగిన విషయం మనకు తెలిసిందే. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి అని మనకి తెలియాల్సింది రాసు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.